హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఇవాళ తోటకూర హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి, నా వెనక మల్బెరీ ప్లాంట్స్ ఉంది, చాలా మల్బెరీస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనం తోటకూర హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మొదలు పెడదాము. చూడండి, ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇవి కట్ చేద్దాము. ఇవి కట్ చేస్తే మళ్ళీ చిగురులు వస్తుంది ఫ్రెండ్స్. ఒక కొమ్మ కట్ చేస్తే 2 వస్తుంది ఫ్రెండ్స్, 2-3 వస్తుంది. ఇలా కట్ చేసుకుందాం. ఈ పార్ట్కు మూవ్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి, ఈ సేమ్ ప్లాంట్ల నుంచి చాలాసారి హార్వెస్ట్ చేశాను. మళ్ళీ 4 డేస్లో కొత్త చిగురులు వచ్చి మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి పర్స్లేన్ ఫ్రెండ్స్. ఇవి కూడా మనం కలిపి వండుకోవచ్చు. ఇది కింగ్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అంటారు ఫ్రెండ్స్. చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో. అండ్ ఇది కామాక్షి పండు చెట్టు. ఇవి కూడా మనం కొంచెం స్మాల్ క్వాంటిటీలో వండుకోవచ్చు. ఇవి తోటకూర అన్నీ ముదురుకు ముందు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక కామాక్షి పండు చెట్టు ఉంది, దాంట్లో ఆకు మాత్రం కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ని ఆకుకూర వచ్చింది. వేరే పాటుకు వెళ్దాము. ఇక్కడ పాలకూర ఉంది ఫ్రెండ్స్, పాలకూర కోసుకుందాము. ఈ పాట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. పాలకూర పెట్టాను, కానీ తోటకూర వచ్చింది, అదే విత్తనాలు పడి వచ్చింది. పొనగంటి వచ్చింది, పొనగంటి కూడా కోద్దాం ఫ్రెండ్స్. పొనగంటి ఇంకా పాలకూర, తోటకూర ఉంది, ఇందులో కోద్దాము. చూడండి, ఈ చిన్న పాలకూర చెట్టు ఉంది కదా, కనిపిస్తుందా? ఇది రాకుండా ఇవి అన్నీ ఆక్యుపై చేస్తుంది. సో ఇవి అన్నీ క్లియర్ అప్ చేసేస్తాను, సో దట్ ఈ పాలకూర చెట్టు వస్తుంది అన్నమాట. ఇక్కడ తోటకూర ఉంది. పొనగంటి వేరుతో తీసేస్తాను, మళ్ళీ వేరుతో తీసినా కూడా వాటికి సావు ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ పుట్టుకొని వస్తుంది. దాని వేర్లు ఉంటుంది బాగా, దాని బలమే అది. చూడండి, వేరుతో పీకేస్తున్నాను. చూడండి, వేర్లు ఎంత బలంగా ఉందో. ఇక్కడ కొన్ని తోటకూర కూడా ఉంది ఫ్రెండ్స్, అవి మనకి మంచిగా పెరుగుతుంది. ఈ టొమాటో చెట్టు అంతా వేరే చోటలో తీసి నాటేస్తాను ఫ్రెండ్స్. ఇందులో మెయిన్గా పాలకు పెంచుకుందామనే ఐడియా ఫ్రెండ్స్. బట్ తోటకూర వేరుతో తీయడానికి మనసు రాలేదు, ఎందుకంటే అవి కూడా చాలా మంచిగా మనకి ఆకుకూరలు ఇస్తుంది. 4 days once, 3 days once చాలా పోషకాలు ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పాలకు కోద్దాము. చూడండి, ఎంత లేతగా ఫ్రెష్గా ఆర్గానిక్, ఏమీ పురుగు మందులు కొట్టకుండా
మంచిగా వస్తుంది. మా ఎదురింటి ఆంటీ మా కంపోస్ట్ ఇస్తారు, అందులో పూజలు వేస్తున్న పూలంతా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవి కూడా పూల చెట్టు వచ్చింది. నేను కొద్దిగానే పూల చెట్టు పెంచుకుంటున్నాను. ఆకుకూరకి, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇవి కలప ముక్క తీసేస్తాను ఫ్రెండ్స్. పాలక్ ఇక్కడ కూడా చిన్న చెట్టు వస్తుంది, తీస్తున్నా. ఇక్కడ ఒక ముద్రకు ముందు తీసేద్దాం. ఆకుకూర మాత్రం ముద్రకు ముందు తీస్తేనే దాంట్లో పోషకాలు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఈజీగా కూడా వండుకోవచ్చు. ఆకుకూర టైమ్లీ మేనర్ హార్వెస్ట్ చేయాలి. ఇది కామాక్షి పండున ఈ చెట్టు, ఈ బలూన్, ఇది పేరు ఏదో అంటారు, మెడిసినల్ ప్లాంట్, తమిళ్లో తెలుసు, సుడకు తక్కాలి అంటారు తమిళ్లో. ఆ ప్లాంట్ అది అనుకుంటున్నాను ఇది. సో ఇక్కడ కూడా పాలక్ ఉంది ఫ్రెండ్స్, కోతాము. కొన్ని చోట్ల పాలక్ తీసి నాటినాను కూడా. దీనికి తాడిచ్చేసాము, నీళ్ళు కొంచెం పోయాలి. ఇక్కడ కూడా విత్తనాలు వేసాను ఫ్రెండ్స్, ఇక్కడ రావాలి బట్ కనిపించలేదు. పెట్టిన అన్ని విత్తనాలు వస్తే మన లక్కీ ఫ్రెండ్స్, మనకన్నా లక్కీ ఎవరు లేరు. చూడండి, ఈ పొనగంటి వద్దు అన్నా కూడా అన్ని కుండీలు విత్తనాలు పడి వేర్లు పడి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా ఆకుకూర ఏంటి గార్డెన్ పెడతామా వద్దా అని ఆలోచించకండి. ఒక 4-5 పాట్లు ఆకుకూర మాత్రం పెంచి చూడండి, వాటి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత మీరు షాప్లో కొనాలని అనిపించదు ఫ్రెండ్స్. కొన్ని అదేంటి ఆనియన్, కొన్నిసారి టొమాటోస్, పొటాటోస్ తప్పదు, మిగతాదంతా నేను గార్డెన్ నుంచే పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆకుకూర, పొటాటో వండుతాను, పాలక్ పన్నీర్, అండ్ తోటకూర పెట్టి కూడా పెంచుతాను. తోటకూర పెట్టి కూడా పన్నీర్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఇష్టమే ఫ్రెండ్స్, మనకు ఎలా నచ్చుతుందో అట్లా వండుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కొత్త